sea also there. కనుకనే ఈ యొక్క భూమి చాలా గొప్పది అన్నారు. So earth is biggest. ఇలాంటి భూమిని కూడాను సముద్రం తిరిగి మింగింది. And we find the sea also bigger than that. కాబట్టి రెండవ తొలి ఈ యొక్క సముద్రం కంటే మరొక గొప్పది ఏమిటి అన్నారు. Then what else is bigger than sea? స్వామి సముద్రంకు దీన్నంత కూడాను అగస్త్య మహర్షి ఒక గుటుగ్గా మింగాడు. Sage Agastya could swallow the entire ocean just in one sip. కనుక సముద్రం కంటే అగస్త్యుడు చాలా గొప్పవాడు కనుకనే అతను ఆకాశంలో స్టార్ గా నిలిచిపోయాడు. So Sage Agastya is greater than the mighty ocean, so remains there as a అయితే star ఆ in the అగస్త్యుడి sky. కంటే ఆకాశం కంటే ఇంకా గొప్పవాడు ఎవరు? Then who is greater than the sky? అప్పుడు చెప్పాడు. Then he said, అగస్త్యుడు ఇంత జలమును కూడా గ్రోలినటువంటి వాడు, అతను చాలా గొప్పవాడు. Agastya is so great because swallowed waters. కానీ దాని తర్వాత అగస్త్యుడు మానవ ఆకారమే గొప్పది అన్నాడు. And then he said it's human form that's greater still. నిజమే. Yes. అయితే మానవాకారం ధరించినటువంటి విష్ణువు కూడాను God has taken human form. బలచక్రవర్తి దగ్గరికి పోయినప్పుడు When he approached Bali, ఆ యొక్క మానవాకారం ఒక్క అడుగుగా తీసుకున్నాడు. and he has taken just one footstep. ఇంకొక పాదము తలపైన పెట్టాడు. And he got one footstep on the head. మూడవ పాదము స్థానమే లేదు. There is no place for the third footstep. కాబట్టి మానవుడు ఎంత గొప్పవాడవుతాడు? Then how do you say that man is కాబట్టి great? ఈ సందర్భంలో ఎవరు గొప్పవాడు? And who is great now? స్వామి స్వామి. భగవంతుడు చాలా గొప్పవాడు. God is so- భగవంతుని పాదమే ఇంత దీన్ని ఆక్రమించినప్పుడు ఇంకా భగవంతుని స్వరూపము సర్వత్రా వ్యాపించి ఉంటుంది. భగవంతుడే గొప్పవాడు When అన్నాడు. God's feet are so great, God must have been greater still. నిజమే నాయన, భగవంతుడు చాలా గొప్పవాడే. God is so great. అయితే However- అలాంటి గొప్పవాడైన భగవంతుణ్ణి భక్తుడు తన హృదయంలో కించిత్తుగా భావించుకొని బంధించాడు. Such mighty God is arrested by a devotee in his heart. కాబట్టి భగవంతుడు గొప్పవాడా, భక్తుని హృదయం గొప్పదా అన్నాడు. So he is the God that is great or the heart of a devotee? అప్పుడు చెప్పాడు భగవంతుడు గొప్పవాడు కాదు, భగవంతుని ఆక్రమించినటువంటి, అనుభవించేటువంటి, ఆశ్రయించేటువంటి, స్వాధీనపరచుకున్నటువంటి భక్తుని హృదయం చాలా గొప్పది అన్నాడు. God is not great, it's the heart of a devotee that is greater than God himself. ఆనాటి నుండియే Since then, విష్ణువు నేను హృదయవాసి అన్నాడు. since then Vishnu declared, I dwell in your సర్వుల heart. హృదయం నందు కూడా నేను బంధింపబడినాను. I am arrested in the hearts of everybody. నాకు స్వతంత్రమే లేదు. I am not independent. కాబట్టి భక్తుని ఇష్టానుసారంగా నేను ప్రవర్తిస్తుంటాను. I have to act according to the అని likes of చెప్పాడు. choices of devotee. కనుకనే భగవంతుడు చేయవలసినటువంటి ఈ పని ఆ పని అని ఎవరు కూడా నిర్ణయించడానికి వీల్లేదు. Nobody can decide the specific job to భగవంతుడు God. ఈ పని చేస్తాడా, భగవంతుడైతే ఈ పని చేస్తాడా, ఈ విధంగా చేస్తాడా అని అనేక మంది ప్రశ్నలు వేసుకుంటారు. In fact, many people question, if he is God, would he act like that? సర్వభూతాలైనటువంటి వాడు చేయరాని పని ఏమిటి, When చేయవలసిన పని ఏమిటి? When he's everything, he can act in any way. ఏ This or that. పనైనా చేయవచ్చును, He can do ఏ anything. కర్మలైనా చేయవచ్చును, Any work. ఏ ప్రదేశమైనా వెళ్ళవచ్చును. He can go any place. అతనికి ఏ విధమైనటువంటి అభ్యంతరము లేదు. There's no distinction, ఇది differentiation భగవంతుడు ఎందుకు whatsoever. చేయాలి, ఇది భగవంతుడు ఎందుకు పెట్టాలి, ఈ విధంగా అనుకోవడం అధికారం ఎవరికీ లేదు. No one has the authority to question God that he's supposed to act this way. ఎందుకనగా భగవంతునికి స్వార్థమే లేదు. Because God is selfless. స్వార్థం లేని భగవంతుడు ఏది చేసినా పవిత్రమే. Selfless God, whatever he does is ఒకరిని sacred. కొట్టినా పవిత్రమే, He can చంపినా పవిత్రమే, accused. ఆదరించినా ప్రభుత్వమే, He can give- ఆనందింపచేసినా ప్రభువే. Whether he- సర్వము భగవంతుని యొక్క తత్వమే. Whether he just grants you bliss or punishes you or beats you, ఈ that's all విధంగా sacred. కొంతమంది విద్యార్థులు కూడా అనేక రకమైన ఆపోహలకు గురి అవుతుంటారు. Some students are also often mistaken. స్వామి దేవుడు అంటారే, దేవుడు చేయవలసిన పనేనా ఇది? We say Swami is God, can he act దేవుడు like ఏ this? పని చేయాలని నీవు నిర్ణయించి చూద్దాం. Can you decide what God is supposed to ఎవరికి do? అధికారం లేదు. No. ఏ పనైనా చేయవచ్చును. God can do anything. కనుక దైవత్వానికి ఒక నియమము నిష్టలు అనేది లేదు. You cannot stipulate regulation to God. ఎవరైనా రక్షించవచ్చును, He can protect ఎంత anybody. దూరమైనా వెళ్ళవచ్చును, He can go any far. ఎవరినైనా పోషించవచ్చును, He can protect ఎవరినైనా anybody. శిక్షించవచ్చును. He can punish anybody. అందుకోసమని యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎందుకోసము? Why? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. To protect the pious and to kill the సత్యాన్ని wicked. కాపాడాలి, అసత్యాన్ని ధ్వంసం చేయాలి. The truth must be protected, untruth must be killed. ధర్మాన్ని కాపాడాలి, అధర్మాన్ని నాశనం చేయాలి. Righteousness must be sustained, unrighteousness must be annihilated. కాబట్టి నాశనం చేయకూడదంటే ఇది ఎట్లా అవుతుంది? How can you say that you should not kill? ఒక పరము నీవు మార్కెట్ కి వెళ్ళావు, మామిడి పండు తీసుకున్నావు. You have gone to the market and ఆ purchased మామిడి mango పండుకు fruit. నేనే వెల ఇచ్చాను, నాదే డబ్బు అనుకుంటున్నావు. You think you paid for it. నీవే డబ్బు ఇచ్చి నీదే వెల అని పెట్టుకొని నీ పండుగ నీవు భావిస్తున్నావు. It's all your money. You paid for the mango fruit. కానీ ఆ పండును But that fruit, భుజించే సమయం లోపల as you eat, పైన తోలు కూడా బిజిస్తావా?
would you eat the skin, the rind త్యజిస్తావు, around? No. దాని విత్తనాన్ని కూడా మింగుతావా? Would you swallow the seeds? మింగదే. No. కాబట్టి విత్తనాన్ని తోలు పారవేస్తావు, జ్యూస్ను మాత్రమే తీసి You must స్వీకరిస్తావు. remove the skin and the seeds and eat the అందులో juice. కూడా మంచిని మాత్రమే స్వీకరిస్తున్నావు, You accept only good. చెడ్డను విసర్జిస్తున్నావు. You give up the bad. అది ఏ మానవత్వం ధరింపజేసినటువంటి ఈ మానవ దేహము. That is the vesture that human ఇది being has మానవ put on. దేహమే, ఇవన్నీ కూడా మానవ దేహములే. This is human body and yours too. కాబట్టి దీనికి ప్రత్యేకమైనటువంటిది కాదు. This is not separate. అన్నింటి ఎందుకు శబ్ద స్పర్శలు ప్రసంగాదులు